We should understand the benefits of the resurrection. పునరుత్థానం యొక్క ప్రయోజనాలు మనం తెలుసుకోవాలి. There is a reason behind everything that Jesus has done. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. On the death on the cross there is a great reason. సిలువలో మరణమునకు గొప్ప కారణం ఉంది. Shedding blood there is a great reason. రక్తాన్ని చిందించడంలో గొప్ప కారణం ఉంది. In the resurrection there is a great blessing and meaning. పునరుత్థానంలో కూడా గొప్ప ఆశీర్వాదము అర్థము ఉన్నది. When he ascended to heaven there is a great blessing. పరలోకానికి ఆరోహణంలో కూడా గొప్ప ఆశీర్వాదం ఉంది. So today we will meditate resurrection day of the Lord. ఈ రోజు యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం. Why is this day is called Easter? ఎందుకు ఈ దినాన పునరుత్థాన దినం అంటున్నాం? All over the world they are celebrating Easter. ప్రపంచ వ్యాప్తంగా ఈస్టర్ జరుపుతూ ఉన్నారు. The power of the resurrection changed history. పునరుత్థానం యొక్క శక్తి చరిత్రను మార్చివేసి ఉంది. It changed the history. అది చరిత్రను మార్చివేసింది. Like a milestone in the history. అది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. Can change lives today. ఈ రోజు కూడా జీవితములను మార్చగలదు. The power of the resurrection changed the history. పునరుత్థానం యొక్క శక్తి చరిత్రను మార్చివేసింది. Second, the power of the resurrection can change the lives today. రెండవదిగా ఈ పునరుత్థానపు శక్తి ఈ రోజు కూడా జీవితములను మార్చగలదు. The power of the resurrection ఈ పునరుత్థానపు యొక్క శక్తి will one day change everything. ఒక దినాన సమస్తమును మార్చివేస్తుంది. One day it will change everything. ఒక దినాన ఇది సమస్తమును మార్చివేస్తుంది. By the resurrection of Jesus Christ he has done three things. యేసుక్రీస్తు వారు పునరుత్థానం ద్వారా ఆయన మూడు కార్యాలు చేశారు. He crushed the head of the Satan. సాతాను తల చెదగొట్టారు. That means he overcome Satan. అనగా సాతానును జయించారు. And the power of Satan. సాతాను శక్తిని జయించారు. Second, రెండవది he overcome sin. పాపమును జయించారు. Completely sinful things on the earth. ఈ లోకములో పాప కార్యములన్నీ జయించారు. The power of sin he overcome. పాపపు శక్తిని ఆయన జయించారు. Third, మూడవది he overcome death. ఆయన మరణమును జయించారు. In the world everybody is afraid of death. ఈ లోకములో అందరూ మరణం అంటే భయపడతారు. కలెక్టర్ అయినా, గవర్నర్ అయినా, or prime minister, మరి ప్రధానమంత్రి అయినా, president, సైంటిస్ట్ శాస్త్రవేత్త అయినా, డాక్టర్ అయినా, or any commissioner, ఏ కమిషనర్ అయినా, any police officer, ఏ పోలీస్ అధికారి అయినా, anybody will afraid of death. I know everyone will afraid of death. అందరూ కూడా మరణమునకు భయపడతారు. Nobody has a dare or power over death. ఎవరికి మరణమున అంటే ధైర్యము గాని శక్తి గాని మరణంపై లేదు. There is only one person has authority over death. ఒక వ్యక్తికి మాత్రమే మరణంపై అధికారం ఉంది. Jesus overcome the death. యేసే మరణమును జయించారు. He crushed the head of the devil. సాతాను తల చెదగొట్టారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, go to the cross of Jesus. యేసు సిలువ వద్దకు మీరు వెళ్ళినప్పుడు He will take all your sins and your dirty clothes will become white. నీ పాపపు వస్త్రములన్నిటిని తీసివేసి ఆయన తెల్లని వస్త్రాలు ధరింపజేస్తారు. Make you holy. నిన్ను పరిశుద్ధునిగా మారుస్తారు. John chapter 20 verse 1 to 15. యోహాను 20 మొదటి 15 వచనాలు చదువుదాం. You will made holy by the blood of Jesus. యేసు రక్తము ద్వారా నీవు పరిశుద్ధంగా మార్చబడుతున్నావు. You will have peace with God. దేవునితో సమాధానం పొందుతున్నావు. And you will have wellness in spiritual. నీవు ఆత్మలో అభివృద్ధిని పొందుతావు. You will be well-being in your mentally. నీ యొక్క మానసికముగా కూడా చక్కగా బాగుపడతావు. Emotionally well-being. నీ యొక్క ఆవేశములు కూడా బాగుపడతాయి. Physically well-being. శారీరకంగా బాగుంటుంది. Financial well-being. ఆర్థికంగా మెరుగుపడతావు. Oh, you will be well-being in every area of your life. నీ జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా అభివృద్ధిలోనికి వస్తావు. Intellectual well-being. జ్ఞానంలోన ఎదుగుతావు. Social well-being. సమాజంలో ఎదుగుతావు. All these things will take place when you take baptism in Christ. ఇవన్నీ కూడా యేసునందు బాప్తిసం పొందినప్పుడు మాత్రం జరుగుతాయి. Get closer to God Almighty. దేవుడు సర్వశక్తిమంతుని యొద్దకు సమీపముగా రా. Spiritual things will bring wonderful miracles and wonders. ఆత్మీయమైన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జీవితంలో జరిగిస్తాయి. His pain became your gain. ఆయన పొందిన బాధ లేక శ్రమ నీకు మేలు ప్రయోజనము. Without the shed blood of Jesus Christ no one will get saved. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చిందింపబడకుండా ఎవరు రక్షణ పొందలేరు. He won, we win. ఆయన జయించాడు, మనము గెలిచాము. Victory over Satan. సాతానుపై అధికారం. First of all, he overcome sin. ఆయన పాపమును జయించారు. And second, he overcome death. రెండవదిగా మరణాన్ని జయించారు. Third, he overcome Satan. మూడవది సాతానుని ఆయన జయించారు. Who are the enemies to you? నీకు శత్రువులు ఎవరు? Sin, పాపము, death, Satan. మరణము, సాతాను. These three things Jesus overcome. ఈ మూడింటిని యేసయ్య జయించాడు. This world could not keep him in tomb. ఈ లోకము ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది. This is the exactly tomb. అదే యేసు ప్రభువు సమాధి చేయబడిన స్థలం. This place only Mary went to that place. ఆ స్థలంలోనికి మరియ లోపలికి వెళ్ళి చూసింది. Early in the morning 4 o'clock she went.
ఆ పెందల కడనే 4 గంటలకే వెళ్ళి చూసింది. And when you read John chapter 20 verse 15, యోహాను 20:15 వచనాన్ని she చూసినప్పుడు said a wonderful word. ఆమె ఒక చక్కని మాట చెప్పింది. She is crying over there. అక్కడ ఉండి ఆమె ఏడుస్తుంది. She informed the disciples. ఆ శిష్యులకు ఆమె చెప్పింది, I went and saw Jesus is not there. నేను వెళ్ళి చూడగా యేసు ప్రభువారు అక్కడ లేరు. Tomb is opened. ఆ సమాధి తెరవబడింది. Somebody took our Jesus. ఎవరో మన యేసుని ఎత్తుకుపోయారు. Immediately everybody were afraid. వెంటనే అందరూ భయపడిపోయారు. Peter, John ran like a very express train. పేతురు యోహానులు ఎక్స్ప్రెస్ రైలు లాగా పరిగెత్తుకుంటూ వచ్చారు. And Peter got into the tomb. పేతురు సమాధి లోపలికి వెళ్ళిపోయాడు. This was the tomb. ఇదే ఆ సమాధి. And he went inside. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. So Jesus is not there. అక్కడ యేసు ప్రభు సమాధి. His body is not there. ఆయన శరీరం అక్కడ లేదు. Only his clothes over there. ఆ వస్త్రాలే అక్కడ ఉన్నాయి. And again John went in. వెంటనే యోహాను దగ్గరికి వెళ్ళారు. John also saw. యోహాను కూడా లోపలికి వెళ్ళి Both చూశాడు. of them they went in. ఇద్దరు లోపలికి వెళ్ళారు. They came out. బయటకు వచ్చారు. They said, let's go. వెళ్ళిపోదాం. Come on, Mary, come. మరియా నువ్వు కూడా వచ్చేయ్. Don't stay back here. It's a dark. ఇక్కడ ఉండొద్దు, చాలా ఇంకా చీకటిగా ఉంది కదా. It is too dark. ఇంకా చీకటిగానే ఉంది. 4 o'clock in the morning. ఉదయం 4 గంటలు అయింది. Don't stay. It's a lonely place. ఇక్కడ ఉండొద్దు, ఒంటరిగా ఇక్కడ ఉండొద్దు. It's a dangerous place. ఇక్కడ ఉండడం ప్రమాదకర స్థలం. Come now. ఇప్పుడు మాతో వచ్చేయ్. She told. అప్పుడు ఆమె అన్నది, I may die or I live until I see Jesus. I will not come. నేను చనిపోయినా చనిపోతాను, బతితే బతుకుతాను, యేసయ్యను చూసే వరకు రానని చెప్పింది. I want my Jesus. నా యేసు నాకు కావాలి. He changed my life. ఆయన నా జీవితాన్ని మార్చారు. He transformed me. నన్ను రూపాంతరపరిచారు. He cast out 7 demons out of my life. నా జీవితం నుండి 7 దెయ్యాలు వెళ్ళగొట్టారు. Luke chapter 8 verse 1 to 8. లోక 8:1-8 వచనాలు. 7 demons came out of her. 7 దెయ్యాలు ఆమె నుండి బయటకు వచ్చాయి. John chapter 8 11 to 14. యోహాను 8:11-14. She was forgiven. ఆమె క్షమాపణ పొందుకుంది. Luke chapter 7 37 to 48. లోక 7:37-48. She made holy and righteous person. ఆమె పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా మారిపోయింది. And that's why she cried. అందుకే ఆమె కన్నీరు I కార్చింది. will not leave this place. నేను ఈ స్థలం నుంచి రానని చెప్పింది. She was crying and asking, where is my Jesus? ఆమె ఏడుస్తూ అడుగుతుంది, నా యేసు ఎక్కడ? And Jesus appeared to her అప్పుడు యేసయ్య ఆమె ముందు కనబడ్డారు. like a gardener. ఒక తోటమాలిగా కనబడ్డారు. And she saw him. ఆమె ఆయన చూసింది. Gardener, తోటమాలి, tell me, where did you bury my Jesus? నా యేసుని ఎక్కడ తీసుకెళ్లి పాతి పెట్టావో చెప్పు. Tell me, where did you put my Jesus? నా యేసుని ఎక్కడ పెట్టావో చెప్పు. I will take my Jesus with me. నా యేసయ్యను నాతో ఎత్తుకొని పోదునని I చెప్పి. want my God. నా దేవుడు నాకు కావాలి. I want my Lord. నా ప్రభువు నాకు కావాలి. John 20 verse 15. యోహాను 20:15 వచనం. Are you crying like that? మీరు అలాగే Do ఏడుస్తున్నారు. you have that kind of heart? అటువంటి హృదయం మీరు కలిగి ఉన్నారా? When you come to church, సంఘానికి వచ్చినప్పుడు you should have this motto in your heart. ఇటువంటి దుఃఖాన్ని మీ Come హృదయం with this intention. ఇటువంటి ఆలోచనతో రండి. I want to carry Jesus with me. నా యేసయ్యను నాతో నేను మోసుకొని వెళ్ళాలి. What a wonderful word she said. ఆమె ఎంత చక్కని మాటలు చెప్పింది. Read that John chapter 20 verse 15. యోహాను 20:15 వచనాన్ని చదవండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. Tell me, where is my Jesus? నా యేసుని ఎక్కడ పెట్టావో చెప్పు. She is speaking to whom? ఆమె ఎవరితో మాట్లాడుతుంది? యేసు ప్రభు మారువేషంతో నిలబడ్డారంట అక్కడ. మారువేషంతో ఏమంటదా అని చూస్తున్నాడు. అప్పుడు గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇంకా కనబడకపోతే చనిపోద్ది. ప్రభు వెంటనే వచ్చాడు. Jesus said to her, woman, why weepest thou? Whom seekest thou? యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు? యేసు ప్రభు సమాధిలో నుండి లేచినప్పుడు పలికిన మొదటి మాట, ఎందుకు ఏడుస్తున్నావు? Today Jesus is going to all over the world and he is looking at the people, those who are weeping and crying, and he is asking, why are you weeping? What are you seeking? I am there for you. I will help you. ఈ రోజు యేసుక్రీస్తు వారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో వారందరిని అడుగుతున్నారు, మీరు ఎందుకు ఏడ్చుచున్నారు, మీరు దేనిని వెతుకుచున్నారు, మీకు సహాయం చేయడానికి నేను ఉన్నాను, సమస్తం అనుగ్రహిస్తాను. Many people are not comforted. అనేక మందికి ఆదరణ కలగడం లేదు. Broken hearted. పగిలిన హృదయంతో ఉన్నారు. Nobody asks each other. ఎవరు ఒకరికొకరు అడగటం లేదు. What is the pain in your heart? నీ హృదయంలో బాధ ఏమిటి చెప్పండి. What are the troubles that you are going through? నీకున్న సమస్య ఏమిటి? Everybody are just, they want to enjoy themselves. అందరూ తమకు తాము ఆనందించాలనుకుంటున్నారు. Everybody look at their own welfare. అందరూ తమ సొంత ఆనందాన్ని కోరుకుంటున్నారు. Nobody is bothered about the people those who are crying in the society. ఎవరైతే సమాజంలో కన్నీరు కారుస్తున్న వారిని ఎవరు పట్టించుకోవడం లేదు. Nobody has a heart for the people those who are weeping and crying. కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న వారిని
ఎవరు పట్టించుకునే హృదయం But కలిగి my లేరు. Jesus has a heart for everyone. కానీ నా యేసయ్య అందరిని పట్టించుకునే మనసు కలిగి And ఉన్నారు. he says, why are you weeping? ఆయన అంటున్నారు, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? Why are you crying? నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? I am there for you. నేను నీ కొరకు ఉన్నాను. Oh woman, why are you crying? అమ్మా, నీవెందుకు ఏడ్చుచున్నావు? What are you seeking? నీవు ఎవరిని వెతుకుచున్నావు? Jesus rose again from the dead to ask this. ఇది అడగడానికే యేసు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచారు. If you seek the Lord, everything will be yours. The Bible says, Matthew 6 verse 28 to 32. నీవు ప్రభువుని వెతికినట్లయితే సమస్తము నీకు అనుగ్రహింపబడుతుందని బైబిల్ He will సెలవిస్తుంది. add మత్తయి all blessings to you. ఆయన సమస్త ఆశీర్వాదాలు నీకు ఇస్తారు. And Malachi chapter 3 verse 6 to 7. మలాకి 3వ అధ్యాయము 6-7 వచనాల్లో Seek the Lord. ప్రభువుని వెతకండి. Isaiah 55 verse 5 to 7. యెషయా 55 5-7. Seek the Lord while he is available. ఆయన దొరుకు కాలంలోనే మరి ఆయన వెతకాలి. James 4 verse 8. యాకోబు 4:8. Psalms 55 verse 22. కీర్తన 55:22. Matthew 11 verse 28. మత్తయి 11:28. Psalms 68 verse 19. కీర్తన 68:19. And Proverbs 16 verse 3. సామెతలు 16:3. Jeremiah chapter 32 verse 27. ఇర్మియా 32:27. Mark chapter 10 27. మార్కు 10:27. Everything is possible with God. దేవునికి సమస్తము సాధ్యమే. And he is calling every one of us. ఆయన మనలందరినీ పిలుస్తూ ఉన్నారు. Come, I will help you. నా యొద్దకు రండి, నేను మీకు సహాయం చేస్తాను. And she told immediately. ఆమె వెంటనే చెప్పింది, Oh, you gardener, you tell me, where did you bury my Jesus? ఓ తోటమాలి, నీవు నా యేసుని ఎక్కడ పాతి పెట్టావో చెప్పుము నాకు. ఎవరితో అంటుంది ఇవిడ? యేసయ్యతో. ఆ మాట విన్నప్పుడు యేసయ్యకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు వారికి ఎంత ఆనందం కలిగిందో. అప్పుడు వెంటనే ప్రభు మేరీ అన్నాడు. అన్న వెంటనే ప్రభు ఆమె ఏమన్నది? రబ్బోని, బోధకుడా, మా రక్షకుడా, బోధకుడా అని చెప్పింది. పాదాల దగ్గరికి వచ్చి నమస్కారం చేద్దానికి వస్తుంది. అందుకు యేసయ్య అన్నాడు, డోంట్ టచ్ మీ, ఐఎమ్ క్యారింగ్ ద బ్లడ్ టు ద ఫాదర్. నన్ను ముట్టుకొనవద్దు, ఈ రక్తాన్ని నేను తండ్రి వద్దకు తీసుకుని పరలోకానికి ఎక్కి వెళ్తున్నాను. Where you go and preach this good news to everyone. నువ్వు వెళ్ళి ఈ శుభవార్తను మీకు తక్కిన శిష్యులతో చెప్పుము. చెప్పండి. యేసయ్య అన్నాడు మరియతో, నీవు వెళ్ళి నేను తిరిగి లేచానని అందరితో చెప్పమన్నాడు. పునరుద్ధానం అనేది గొప్ప వార్త, చిన్న వార్త. ఈ గొప్ప శుభవార్త క్రైస్తవ జీవితం, క్రైస్తవ మతం ఆధారపడినటువంటి ఫౌండేషన్ లాంటి ఈ వార్తను బయటికి తీసుకెళ్లి లోకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన మనిషి ఎవరు? స్త్రీయా, పురుషుడా? Jesus said to Mary, you go and tell the resurrection news to my disciples. That means apostles. నీవు వెళ్ళి నేను పునరుత్థానుడయ్యాననే శుభవార్త నా శిష్యులకు అనగా అపోస్తలులకు చెప్పమన్నారు. Not to ordinary people. మామూలు మనుషులతో కాదు. The woman was sent to preach the resurrection of Jesus to the selected, elected, chosen apostles. ఎన్నిక చేయబడి, ఎంపిక చేయబడి, ప్రత్యేకింపబడిన అపోస్తలులకు కూడా ఈ పునరుత్థానపు వార్తను ప్రకటించమని ఒక స్త్రీని పంపించాడు యేసు ప్రభువు. Why she got that privilege? ఆమె ఎందుకు అటువంటి ధన్యతను పొందుకుంది? Because she was waiting for him. ఎందుకంటే ఆయన కొరకు వెతుకుతుంది కనుక. She was crying for him. ఆయన కొరకు ఏడుస్తుంది కనుక. Mary did not cry for money. మరియా డబ్బు కొరకు ఏడలేదు. She was not crying at the tomb for her clothes. ఆమె ఏదో వస్త్రాలు కావాలని సమాధి దగ్గర ఏడవడం లేదు. Not for name, fame. పేరు ప్రఖ్యాతులు కావాలని ఏడవలేదు. She is not crying at the tomb of Jesus for marriage. యేసు సమాధి దగ్గర వివాహం అవ్వాలని ఏడవడం లేదు. She is not crying for job. ఉద్యోగం కొరకు ఏడవడం లేదు. She is only crying for Jesus. ఆమె యేసు కొరకే ఏడుస్తుంది. She was crying, she wants a savior. నాకు రక్షకుడు కావాలి అని ఏడుస్తుంది. If you are crying for savior, your whole life will be blessed. నీవు రక్షకుడి గురించి ఏడుస్తున్నట్లయితే నీ జీవితం అంతా దీవింపబడుతుంది. Oh Lord, let me seek you, Lord. ప్రభువా, నేను నిన్నే వెతకాలి తండ్రి. Like a Mary, let me weep for you, let me cry for you, let me seek you, Lord. ఈ మరియ వలె నేను నీ నిమిత్తము ఏడుస్తాను, నీ నిమిత్తము వెతుకుతాను ప్రభువా. I want you, Father God. తండ్రి అయిన దేవా, నీవే నాకు కావాలి. If you are there, everything is for me. నీవు నాకుంటే నాకు సమస్తము ఉన్నవి. If I don't have anything, no problem. If I have Jesus, it's enough. నా దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, యేసు ఉంటే చాలు. I need Jesus. నాకు యేసు కావాలి. I need the work of God. నాకు దేవుని పని కావాలి. If you take a decision, తీర్మానం తీసుకుంటే in this resurrection day, ఈ పునరుత్థాన దినములో there are great victories for you. గొప్ప విజయం నీ కొరకు ఉంది. Victory over sin, పాపముపై విజయము. victory over Satan, సాతాను పైన విజయము. victory over every evil thing in the world. లోకములో ఉన్న ప్రతి చెడు కార్యము పైన జయము నీదే. Victory over sin, death and Satan. పాపము, మరణము, సాతానుపై జయము నీది. Let's pray to God. దేవునికి ప్రార్థన చేద్దాం. Lift up one hand and cry out to Jesus. ఒక చేయి పైకెత్తి యేసయ్యకి గట్టిగా మొరపెట్టండి. Father, తండ్రి, Father, తండ్రి, I need your blood. నీ రక్తము నాకు కావాలి. Wash me, Lord.
ప్రభువా నన్ను కడగండి. Cleanse me with your blood. ప్రభువా నీ రక్తముతో నన్ను Forgive all my sins, Lord. నా పాపములన్నీ కడుగు ప్రభువా. Like a Mary was crying for you. మరియ నీ గురించి ఏడ్చినట్లుగా Lord, touch me, Lord. ప్రభువా నన్ను తాకుము, ముట్టుము Give me a ప్రభువా. heart like that to cry. ఆ విధంగా ఏడ్చే హృదయాన్ని నాకు ఇవ్వండి. Pour out your Holy Spirit, my God. నా దేవాని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. Anoint me, my Father. నా తండ్రి నన్ను అభిషేకించండి. Teach me, Jesus. యేసు నాకు బోధించండి. Fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. Lord, you asked what for you are weeping. ప్రభువా నీవు ఎందుకు ఏడుస్తున్నావని అడిగావు. What for you are seeking. నీవు ఎవరిని వెతుకుతున్నావు. Let me seek you. నేను నిన్నే వెతకాలి. Let me have a heart to seek Jesus. యేసును వెతికే హృదయం నాకు కావాలి. I know the resurrection power. పునరుత్థాన శక్తి నేను ఎరిగి ఉన్నాను. The power of the resurrection is so great. పునరుత్థానములో శక్తి చాలా గొప్పది. Lord, I want to experience the resurrection power. ప్రభువా పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలనుకుంటున్నాను. I want to experience the resurrection power of Jesus. పునరుత్థాన యేసయ్య శక్తి నేను పొందుకోవాలనుకుంటున్నాను. Yes, today the resurrection power is coming into you. సమయంలో పునరుత్థాన శక్తి నీలోనికి వస్తుంది. He is giving you, my brother. ఆయన నీకు ఇస్తున్నాడు నా సోదరుడి. Oh, touch your people now. ప్రభువా ఇప్పుడే నీ ప్రజలను తాకండి. Life transforming power come into everyone. జీవితాలను మార్చే శక్తి ప్రతి ఒక్కరిలోనికి రావాలి. Everybody say, Lord, I want to experience the resurrection power. ప్రతి ఒక్కరు చెప్పండి, ప్రభువా పునరుత్థాన శక్తిని నేను అనుభవించాలి. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిస్తున్నాను. Touch them, Jesus. యేసు వారిని తాకండి. ఈ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.